అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి రావడానికి, ఆ కుర్చీని మీద కూర్చోవడానికి మరి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. అందులో ముఖ్యమైనవి మరి నరేంద్ర మోడీ గారికి ఆయనకి కొంతకాలం దూరంగా ఉన్నప్పటికీ కూడా, భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఆయన పంచన చేరి ఈ అధికారం కోసం ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది. మరి అలాగే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనతో కూడా విభేదాలు ఉన్నప్పటికీ కూడా, ఒకరినొకరు దూషించుకుంటున్నప్పుడు కూడా మరి ఆ కుర్చీ కోసం, ఆ అధికారం కోసం మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిని కూడా హక్కును చేర్చుకున్నారు. ఓకే, బాగానే ఉంది. మరి అధికారంలోకి వచ్చారు. వచ్చేటప్పుడు ఏం చెప్పారు? సూపర్ 6 అనే గొప్ప పథకాలను ప్రవేశపెట్టి మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అంతవరకు ఓకే. మరి అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపు 22 నెలలు అవుతుంది కదా. మరి ఇప్పటి వరకు ఈ సూపర్ 6లో ఉన్న పథకాలను ఎందుకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. అందులో ప్రధానమైనది నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. నెలకి 3,000 రూపాయలు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు ఇప్పటి వరకు. మరి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మరి వాళ్ళు ఎలాగా బ్రతుకుతారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి నీ కొడుకు ఆయన పెద్ద ఉద్యోగాన్ని కల్పించావు. మరి నీ కొడుకు లాంటి పిల్లల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు, అందుకే మీరు తక్షణమే ఆ నిరుద్యోగ భృతి విత్ కాంపన్సేషన్ ఈ 22 నెలలు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఈ డబ్బు ప్లస్ మీరు తక్షణమే ఈ నెల నుంచే మీరు దాన్ని అమలులోకి తీసుకురావాలి. ఆ కాంపన్సేషన్ అమౌంట్ కూడా కలిపి రిలీజ్ చేయాలని చెప్పి నిరుద్యోగులకి ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే రెండోది, మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. మరి అది కూడా ఇవ్వలేదు. మరి ఆ రోజు ఈ మహిళలు, ఈ నిరుద్యోగులు మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చి ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టడం జరిగింది. మరి వాళ్ళని విస్మరించి ఈ మహిళలకి నిరుద్యోగ వృత్తి మీరు కల్పించకుండా ఇలా కాలయాపన చేయడం ఇది సమంజసం కాదు. తక్షణమే మీరు ఈ 2 పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు మొవ్వల శ్రీనివాసరావు, మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి, బొబ్బిలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. నమస్కారం.